జర్దర్ వార్తలతోటి జర్దర్గా నేను వచ్చేసిన. మీరు కూడా తయారే కదా, ఇంకెందుకు ఆలస్యము, మనం సురువు చేద్దాం. ముందుగా పెద్ద వార్తలు. మహానాడుల చిన్నబాబు మాటల జోరు, పుత్రోత్సాహంతో పులకించిన బాబు గారు. సర్వే రిజల్ట్ సుఖినో భవంతు, అన్ని పార్టీలది అదే తంతు. భరించలేకుంటున్నాయి రక్షక భటుల లీలలు, చిట్టిల్లా రాసిచ్చిండ్రు చిన్న 4వ సినిమాలు. రజనీకాంతం సార్ కు రావద్దట గండం, చిరంజీవి సార్ ను చిన్నబుచ్చిన జయప్రద మేడం. దుబాయ్లున్నది ఇచ్చంత్రాల దవాఖానా, బొమ్మ గుడ్డెలుగులను కాపాడుతున్నారు షానా. విశాఖపట్నంలో పసుపు పండుగ జరుగుతున్నదని చెప్పుకున్నాం కదా. 3 దినాల నుంచి 2 రాష్ట్రాల పార్టీని ఏ తీర్ల ముందుకు తీసుకుపోవాలి అని చర్చలు నడిచినాయి. మరి ఇవాళ శివరాఖరి రోజు మరి ఎట్లెట్లా జరిగిందో చూద్దామా. ఓవర్ టు విశాఖపట్నం. ప్రపంచంలో వేరే దేశాలే కాదు, మేము కూడా నెంబర్ 1 రాజధాని నిర్మాణం చేయగలుగుతాం. అందుకే ఒక బెంచ్ మార్క్ పెట్టుకున్నాం. ప్రపంచంలో 5 రాజధానిలో ఒక రాజధానిగా మన అమరావతి ఉండాలనేది నా సంకల్పం. ఇది తప్పకుండా జరుగుతుంది. మీరండగా ఉన్నాక ఏపీకి చిన్న చిన్న దేశాలతోనే ఏం పోటీ సారు, దునియాతోనే ఉంటది. గాని మీరు ఒకసారి చూస్తే 8 నెలల్లో అసెంబ్లీ కట్టాం, 200 రోజుల్లో శాసనసభ నిర్మాణం చేసుకున్నాం. చరిత్ర సృష్టించాలన్నా మీరే, దాన్ని తిరగరాయాలన్నా మీరే సారు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు రావాలని ప్రపంచం తిరగడమే కాకుండా నేనే ఆ రోజు ఫైల్స్ మోసుకొని వెళ్ళాను, కాలి నడకని వెళ్ళాను. ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ ఏమి అవసరం ఉందంటే, కాదు నాకు ఇంటర్వ్యూ ఇవ్వండి, కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఒక ముఖ్యమంత్రిగా చొరవ తీసుకుని నేనే వెళ్ళి ఆ రోజు బిల్ గేట్స్ ని కలిచాను. అవు సారు, అప్పుడు మస్తు కష్టపడ్డారు, అందుకే కదా ఇప్పుడు మిమ్మల్ని ఏపీకి ముఖ్యమంత్రిని చేసింది. నా కోసరం కాదు నేను ప్రయత్నం చేసింది, హైదరాబాద్ లో తెలుగు జాతి కోసం ప్రయత్నం చేశాను. ఈ రోజు నేను చేసేది భావి తరాల కోసం ప్రయత్నం చేస్తున్నా. ఓహో, లోకేషన్ సార్ కూడా ఉన్నాడు సారు. ఒక్క నిమిషం బాగా మోగుతుంది, ఒక్క నిమిషం బాగా మోగుతుంది. మరి గదెందుకు తెచ్చిండ్రు సారు మీటింగ్లకు? సరే గాని బంద్ పెట్టి చెప్పుండ్రి. నాకు మా నాన్నగారికి చిచ్చు పెట్టారు, నాకు మా నాన్నగారికి చిచ్చు పెట్టారండి. ఓషి ఎవరు సారు మీ అయ్య కొడుకుల నడుమ చిచ్చు పెట్టిన వాళ్ళు? దొంగబ్బాయి, దొంగబ్బాయి ఎవరు తెలుసు కదా, మర్చిపోయారా? మన దొంగబ్బాయి. అయ్యో, పురాగా అర్థమయ్యేటట్టు చెప్తలేరు కదా దొంగబ్బాయి ఎవరో. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరని, అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా పడుకున్నా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరు. మన ఇంట్లో మనోడు మనోరాలుంటే కొంచెం సమయం గడపాలని అనిపించదండి? అనిపించదా? కానీ అలాంటిది కుటుంబం లేకపోయినా అమరావతిలో ఒంటరిగా ఉన్న నాయకుడు. ఒక్కసారి ఆలోచించండి. నేను మా ఓడిని 10 రోజులైంది చూసి బాగా దిగులుగా ఉంది. ఫోన్లో ఫోటోలు తిప్పుకుంటా కూర్చుంటా. ఎవరి కోసం ఈ కష్టం ఆయన చేసేది? మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఈయనరా పబ్లిక్ కోసం 10 దినాల నుంచి పసిపిల్లగాని చూడకుండానే పని చేస్తున్నాడు సారు. కానీ ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు కోడికి, ఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి కలిగే ఆనందం మన చంద్రాల్ సార్ ముఖంలో మస్తుగా కనిపించిందిలా. ఇక ఆఖరికి చంద్రాల్ సార్నే మళ్ళొకపారి పార్టీకి పెద్ద మనిషిగా ఎన్నుకున్నారు లీడర్లంతా. జపాన్ ఇండోనేషియాకెళ్లి భూకంపాలు వణికిస్తే తెలంగాణలో సీఎం సార్ చేసిన సర్వే రిపోర్ట్ అణికిస్తుంది అందరినీ. ఆ సర్వే కంపం కేంద్రం రిక్టర్ స్కేల్ మీద టీఆర్ఎస్ భవన్ అని గుర్తించడం జరిగింది. టీఆర్ఎస్ భవన్ కేంద్రంగా వెలువడుతున్న కంపనాలు గాంధీ భవన్ ను, శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ భవన్ ను, ఎన్టీఆర్ భవన్ ను షేక్ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయొచ్చని పొలిటికల్ విశ్లేషణ సైంటిస్టులు హెచ్చరించారు. బల్లె పోరలకు యూనిట్ టెస్టులు పెట్టినట్టు సీఎం సారు నెల 2 నెలలకోపారి సర్వేలు చేసి సూపర్ మచ్ అని పాట అందుకుంటుంటే ప్రతిపక్ష పోలంతా పంతం మీద మాదా సై అనుకుంటా ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ కు 2 అంటే 2 సీట్లు వస్తాయని చెప్పిన వాళ్ళే ఉత్తమ్ సారు ఉగ్ర నరసింహుడు అయిపోయిండు. ఒకటే విషయం అంటున్నావు, నిజంగా నువ్వు గెలుస్తావని నమ్మకం ఉంటే ఈ బోగస్ సర్వేలు మానేశారు. బోగస్ సంస్థ ఎవరో వీళ్ళు
ఏం రాసుకుంటున్నావు ఇంట్లోకి సరదాగా 111 ఎందుకండి 119 రాసుకొని ఇంట్లో ఇంకా సంతోషం కూడా చెప్పరా అండి. అందుకే ఉడుకు రక్తం దండి ఉన్న రాహుల్ సార్ ను సంగారెడ్డికి రప్పిస్తున్నారు. ఇక రాహుల్ బాబు స్పీచ్ ఇన్నాక సీఎం సర్వే చిత్తుబొత్తు కావాల్సిందేనేమో. అంతేనా కోమటిరెడ్డి సారు? చిన్న డిమాండ్ మాది, ఇది కూడా చేయలేదంటే నువ్వు ఒక పనికిరాని బోగస్ సంస్థ అని ప్రజలు కూడా అనుకుంటారు. మా మాటలు వింటున్న ప్రజలు. నల్గొండ ఎంపీగా రాజీనామా చేయి, వరంగల్ కంటే ఎక్కువ మెజార్టీతోని నేను రాజకీయాలు మానుకుంటాను. ఇలా పార్టీలకెళ్ళి ముఖ్యమంత్రికి ఆరని చెప్పిన సర్వే కాబట్టి మూఢనమ్మకాల సర్వే అని మూలకు కొట్టిండ్రు. ఇక అచ్చేదమ్ముకు అధికారం మాదేనని చెప్పి సీఎం సీటుకు ఇన్సూరెన్స్ చేయించుకున్న పూగుర్తు కిషన్ రెడ్డి సారు సర్వే నమ్ముతుండొచ్చునా? అడుగుదాం. సీఎం సారు సర్వే నియమైందంటారా కిషన్ సారు? నిర్వహించామని చెప్తున్నటువంటి సర్వే ఏదైతున్నదో ఆ సర్వే పూర్తిగా ఒకటి బోకస్. ప్రతిపక్షాలు పూర్తిగా ఏమీ లేవని మైండ్ గేమ్ ఆడే ప్రయత్నంలో భాగంగానే ఈ సర్వే ఫలితాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. పువ్వు గుర్తు పత్తాకే ఉండదన్నందుకు సారు గుస్సా అయినట్టున్నాడు. మళ్ళోసారి అమిత్ షా సార్ ను పట్టుకొస్తే అయిపోయా, సర్వే అంతా తిర్రమర్ర అవుతుంది. ఇంత దానికే గుండె ధైర్యం కోల్పోతారా సార్? అగో అడిదిక్కు సండ్ర వెంకట ఈరన్న ఏమో అంటున్నాడు. ఏందే ఈరన్న? ఆ సర్వే టీఆర్ఎస్ పార్టీ పతనానికి నాందిగా ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలకు ఒక అయోమయాన్ని సృష్టించే దానికోసం ఆ సర్వే ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఈరన్న ఈగో కూడా హట్ అయినట్టున్నది. భక్త కన్నప్ప లెక్క బాధపడుతున్నట్టున్నాడు. మమ్మల్ని లెక్కలకే తీసుకోలేదని. ఊకోండ్రి సార్ ఊకోండ్రి, మెత్తగుంటే మొట్ట బుద్ధి అవుతుందని అంటారు. మీరు మెత్తగుంటున్నారనే కావచ్చు, మీ లోపల కసిని బయటికి తీద్దామని సీఎం సార్ అట్లా రిజల్ట్ బయటికి చెప్పినట్టున్నాడు. అదే నిజం అనుకుని ఆయనతో అన్నం నీళ్లు ముట్టకుంటుండేరు. అసలే అశేష జనవాహిని మిమ్మల్ని నమ్ముకొని ఉన్నది సార్లో. రావాలే బాబు రావాలే, ఖాళీ జాగాలుంటే రిజిస్ట్రేషన్లు చేస్తాం, సర్కార్ భూములకు పకడ్బందీ పట్టాలు ఇచ్చేస్తాం, కబ్జా పెడితే కళ్ళు చెదిరే రేట్కే పట్టాలు ఇప్పిస్తాం, 5 నిమిషాల్లో 100 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లు ఇప్పిస్తాం, జాగాలు మీరు ఎంక్లాడుకొచ్చుకున్నా సరే, మమ్మల్ని ఎతికి పెట్టమన్నా సరే ఫ్యాన్సీ రేట్కే ప్రభుత్వ భూములు పట్టా చేసిస్తాం. రావాలే రావాలే రావాలే. ఏంది అవేమన్నా భూములు అనుకున్నావా? అంగట్ల బూడిద గుమ్మడికాయలు అనుకుంటున్నావా? గట్ల అమ్ముతారా ఎవరైనా అని అనిపిస్తున్నది కదా. అమ్ముతారు, కాకపోతే గిట్ల నా లెక్క రావాలే 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 అని అన్నారు గంతే. ఇందుగలడు అందు లేదని సందేహం వలదు. ఏ డిపార్ట్మెంట్ ఎతికినా అందందు అవినీతిమయమే అని మార్చి చదువుకోవాలి మనం. కేసీఆర్ సార్ అన్నిట్ల రాష్ట్రాన్ని నెంబర్ 1 చేసేదందుకు రికాం లేకుండా పనిచేస్తుంటే అవినీతిలో నెంబర్ 1 చేసేదందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు కొంతమంది సర్కారు కొలువుదారులు. మొన్నటికి మొన్న బోధాన్ల వాణిజ్య పన్ను శాఖ ఆఫీసర్ల ఆకలి భాగవతం చూడలేదా? ఇగో మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ శివార్ల సర్కార్ భూములు దాచి ఏరేటోళ్లకు దోషిపెట్టిన దొంగే వారం బయటపడ్డది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కమిషన్లు తిని దగ్గర 700 ఎకరాలు రాసిచ్చిండు కంపెనీలకు, ప్రైవేట్ వాళ్లకు. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రారు రాచకొండ శీనయ్య. ఇంకొన్ని వద్దులాగితే సస్తకిప్పిస్తా అని షార్మినార్ ను, ఉత్తగుంటున్నదని గోల్కొండను, పడావు పడ్డదని బేగంపేట పాత ఎయిర్పోర్ట్ ను, వాస్తుగుంటదని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ను కూడా రాసిచ్చేటోడే గాని కాలం కలిసి రాక కథ అడ్డం తిరిగింది. లేకుంటేనా కాక కథ అలాగుండేది. శీనయ్య కాక ఒక్కడే కాదు, సోపతికి పార్థసారథి అనే రథసారథి కూడా ఉన్నాడు. 2 కాకలు దస్తూరి పెట్టి దర్జాగా దందాలు నడిపించిండ్రు. మొన్నోపారి షేర్లింగంపల్లి కాడున్న సర్కార్ జాగాను గిట్లనే మింగేయబోతుంటే అక్కడ రిజిస్ట్రార్ సార్ కు అనుమానం వచ్చినాక బాబాయిల బ్యాండ్ వలిగిపోయింది. అగ చూడు రే, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తోలుకపోతుంటే మూతులకు ప్యాకెట్లు ఎట్లా అడ్డం పెట్టుకుంటున్నారో. అరే మొఖం చూపి కాక టోటల్ రిజిస్ట్రేషన్ కాక తలెత్తుకునే పని చేసి తలకాయలు నీలకేస్తున్నారు. మీ అసొంటోళ్ళే కొత్తగా కొలువుల చేరేటోళ్లకు ఆదర్శం కావాలి. మీ అసొంటోళ్ళు లేకపోతే సర్కార్ భూములను చక్కగా కొట్టేసే కిట్కులు జిమ్మిక్కులు ఇయాల్టి తరములకు ఎవరు నేర్పుతారు? రేపు జైలుకు పోయినా కూడా ఈ పాయింట్ల మీద బుక్ రాసి రిలీజ్ చేయాలి, సరేనా? మరి 10,000 కోట్ల విలువైన జాగాలను పకడ్బందీగా పంచిచ్చినందుకు జూన్ 2 నాడు సీఎం సార్ చేతుల మీదుగా పట్టాల దురంధరుడు అని బిరుదాంకితుని చేయాలని కోరుతున్నారు శీనయ్య ఫ్యాన్స్. రాజుగారి బిందెల పాలు పోసడం అంటే ఏందో తెలుసు కదా. అందరు పాలే వస్తారు, నేను ఒక్కదాన్ని నీళ్లు వస్తే మన తెలుస్తుందా ఏంది అని ఎవ్వరు కాళ్ళు నీళ్లు తెచ్చే పోసిర్రట. బిందె నిండింది కావచ్చు, పాశం వండుదా, జర పాల మీద మూత దిగిండ్రా అని మూత తెరిస్తే ఉన్నది అన్ని నీళ్ళే ఉన్నాయట. అగ్గో పోలీసు వాళ్ళు పెట్టిన కంప్లైంట్ బాక్స్ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. పోలీసు వాళ్ళ మీద కంప్లైంట్లు ఏముంటాయిలే అని అనుకుంటే ఏమైందో మీరే చూడురి. మొన్న పోలీసులతోటి మీటింగ్ పెట్టినప్పుడు కేసీఆర్ సార్ పోలీసులకు సలహా ఇచ్చిండు, యాదుకున్నదా? పబ్లిక్ బాధలునుడే కాదు, పోలీసు వాళ్ళకు కూడా చెప్పుకోలేని బాధలుంటాయి. వినేదందుకే ఎవ్వరుండరు. వాళ్ళ అమూల్యమైన సలహాలు, ఫిర్యాదులు సర్కార్కు చాలా అవసరము.
అర్జెంట్ గా పెద్ద ఆఫీసర్లు సలాలు ఫిర్యాదులు కాగితం మీద రాసిచ్చేటందుకు డబ్బా పెట్టుండ్రి అని చెప్పలేదా? అగో అన్నట్టే డబ్బా పెట్టిండ్రు. ఇక ఆ డబ్బాల కృష్ణుడు నోరు తెరిస్తే విశ్వం కనిపించినట్టు కనిపించినాయట చిన్న పోలీసు రాసిన పై ఆఫీసర్ల బాగోతాలు. చిట్టీలు చదువుతుంటే 4వ సింహాల శిలకొట్టుడు లీలలన్నీ కనిపించినాయి. దెబ్బకు లీటర్ల కొద్ది నీళ్లు తాగిండ్రట చెమటలు కక్కుకుంటా. దొంగలకు సర్దిగట్టిన లలిత కళల ప్రావీణ్యాన్ని, గజకర్ణ గోకర్ణ విద్యలతోటి టార్గెట్లు వెచ్చి మరి కానిస్టేబుల్లు, ఎస్ఐలు, సిఐలతోటి లక్షల సొమ్మును లూటీ చేస్తున్న వృత్తి నైపుణ్యాన్ని, పోలీసుల ప్రాశస్త్యాన్ని సీఎం సార్ కు ఎట్లా రిపోర్ట్ చేయాలో తెలియక టోపీలు తీసి నెత్తులు కొక్కుంటున్నారట పెద్ద ఆఫీసర్లు. ఈతకు లోతు లేదన్నట్టు షిట్టీలు తవ్వినా కొద్ది లోతు తెలియని తతంగాలు బయటకు వస్తున్నాయట. లారీలు, బంకోళ్ళు, బడామియాలను బెదిరించి లక్షలు తెమ్మనే లుచ్చ ఆఫీసర్ మావాడు అని ఒగలు, డిపార్ట్మెంట్ డీజిల్ ను కూడా బ్లాక్ చేసి బయటికి అమ్ముకునే కక్కుర్తి కాకి మావాడు అని వాళ్ళ బాసుల బండారాన్ని బహిరంగం చేసిండ్రట చిన్న సింహాలు. ఇక బంగారు తెలంగాణకు బాటలు నున్నగా వరుస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల లీలామృతాలను కూడా లిఖించిండ్రట. చెప్పిన పని చేయకుంటే ట్రాన్స్ఫర్ చేస్తానని బెదిరించే ఎంపీ ఒగలైతే, నేను చెప్పినోని మీద కేసు పెట్టాలని మంత్రి, మావోని మీద కేసే పెట్టద్దని ఇంకో ఎంపీ, ఇట్లా అడకత్తెరల పోకశెక్క లెక్క ఆడుకుంటున్నారు. మామూలా అమ్మ నా బూతులు తిడుతున్నారని ఆవేదన అంతేలాగక్కిండ్రు. మరి ఎవరికైనా తిడితే బాధ అనిపించదా చెప్పుండ్రి? కేసీఆర్ సారు మీ మాటను పట్టుకొని షిట్టీలు రాసేయుండ్రి అనగానే అందరు రాసిండ్రు గాని మరి షిట్టీల ముచ్చట మీ దానికి వస్తుందో రాదో? అచ్చినాన్లో ఎన్నిటి రాతలు మారుతాయో ఎరకలేదు గాని రాష్ట్రం పోలీసులంతా మంచోళ్లే ఎవరు లేరు, ఒక్క కంప్లైంట్ కూడా లేదన్నారు. మరి ఆ మాట నిజం చేసుకునే బాధ్యత మీ మీదనే ఉన్నది సారు. ఏం చేస్తారో మరి ఇక మీ ఇష్టం. అది అర్ధమరాత్రి, టైం 2 అవుతుంది. అట్నుంచి 2 వస్తున్నారు, ఇట్నుంచి 2 ఎగబడితే వెనక నుంచి ఇంకొకటి ఎగబడ్డది. ఏ డించాక్! అసలు ఏమైంది? వచ్చిన 2 ఎవరు? ఎందుకు వచ్చిండ్రు? ఏం ఎగబడ్డాయి? కండ్లు తెరుచుకొని చూడుండ్రి. అగో అంత ఖాళీగా ఉన్నది, ఎవ్వలేరు కదా రోడ్డు మీద. అక్కగో ఎవ్వలో వస్తున్నారు అటుకెంచి. ఓష్ని బుడ్డ పొరంగాన్లా ఇంటికి పోతున్నట్టున్నారు అక్క తమ్ముళ్ళు కలిసి. వర్ 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 ఒక్క పారే గట్లు ఉరికొచ్చనేవరో కుక్కలు పాడాయి. అరే బుజ్జి మాగానే ఉరికింది కానీ పోరడు ఇరుకవేండు కదా. ఓరు వారి నిమ్మలం రా చిన్న, నిమ్మలం నిమ్మలం. అరే ఎవరన్నా పెద్దోళ్ళు వచ్చినా కూడా మంచిగుండు కదా. అవి నిమ్మలంగా ఉన్నప్పుడే ఉరుకురా చెప్పున, ఉరుకురా చిన్నగా ఉరుకురా. ఓష్ని కడుపు కాల కదనే, అటు నుంచి ఇంకొకటి ఉరికొచ్చా కదా. పోరన్ని ఇడిచేటట్లేవు కదా ఎట్లనే అవ్వా. కానీ పోరడు చిన్నోడు అనుకుంటున్నారా నుల్లా? బాహుబలి కచేటే అనుకోరాదుర్రి. నీ బోష్ కుక్కల్లారా రౌండ్ ఆఫ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తారే నన్ను అని చూడుండ్రిగా ఏం చేసిండో. ఏయ్ చల్, మళ్ళా కనిపిస్తే బిడ్డ అమ్మా అని అన్నిటిని గదిమిచ్చి వెనకకు అయ్యిండు. పోరడు చిన్నోడు కాదుల్లో. మరిడు ఎవలో చీకట్ల సరిగ్గా కనిపించలేదని పొద్దుగాలనే మా రిపోర్టర్ సతీష్ అన్నందు తోలినాం బుడ్డోని సంగతి అరుసుకరమ్మని. రాయే సతీష్ బాయ్ జర అరుసుకో, అసలు ఏమైందో. హాయ్ చిన్న, ఏం పేరు నీ పేరు? చందు. ఏం చదువుతున్నావు? 2nd క్లాస్. ఏంటి ఏం జరిగింది ఆ రోజు? కుక్క జరిగింది. ఇన్నరా కుక్క జరిగిందట. మాటలు కూడా చక్కగా వస్తలేవు గాని పిల్లగానికి. కానీ ఎంత ధైర్యం చూడు రిపోరానికి. ఇదంతా ఏడైందో చెప్పలే కదా, హైదరాబాద్ మూసాపేటలో జరిగింది. ఇక ఎవలో వాడకట్టాయనే ఈ వీడియోను కేటీఆర్ సార్ కు ట్విట్టర్ లో పంపిండట. చూడుర్రి సార్ మా మూసాపేట గల్లీలో గిట్లయిందని. ఇక ఎంబటే కేటీఆర్ సార్ పోరలు లేచిన టైం మంచిది కాబట్టి ఏం కాలే, లేకుంటే ఎట్లుండు అని మున్సిపాలిటీ వాళ్ళకు ఫోన్ కొట్టి ఉన్నట్టు ఆ ఏరియాల కుక్కలు అన్నిటిని ఎత్తుకపోనరని చెప్పిండు. ఇట్లా ఈ వీడియో సోషల్ మీడియాలో ఒక తిరుగుడు కాదు. కానీ కేటీఆర్ సారు అన్ని జాగలల్లా ఏదో ఒకటి అయినాక మీకు ముచ్చట చెప్తేనే చేసుడు కాకుండా జర అంతటా తిప్ప లేకుండా చేయండ్రు సారు. హైదరాబాద్ లో పబ్లిక్ ఎంతున్నారో అంత మందం కుక్కలు కూడా ఉన్నాయి. బస్తీలల్లనైతే నెరి అధ్వానం. అందరు మీకు ట్విట్టర్ లో గుడ్లు పెట్టలేరు కాబట్టి జర మీరు అరుసుకోవాలే సారు అని కోరుతున్నారు కుక్కల బాధ పడలేకపోతున్న పబ్లిక్. సద్దన్న మూట, బామ్మ మాట బంగారు బాట, పెద్దలు చెప్ తినాలే అని పెద్దోళ్ళు ఉత్తగానే చెప్పలే. ఏదున్నా సొంత అనుభవం కొద్దీ చెప్తారు కాబట్టి వినాలే అంటారు. అగో అసోంటి అనుభవంతోటే ఓ మేడం కూడా
అమూల్యమైన సలహాలు, విలువైన సూచనలు, స్వీయ అనుభవం, కండ్ల ముంగట జరిగిన ఉదాహరణలన్నీ బుద్గరించి చెప్తున్నదో సార్కు. మరి ఎవలా మేడం, ఎవరికి చెప్పింది? ఇందామా మనం కూడా, నడురి. అన్నం తిన్నోళ్ళు తన్నులు తిన్నోళ్ళు మర్చిపోరు అన్నట్టు హీరో పక్క పంటి సినిమా తీసిన హీరోయిన్లు కూడా మర్చిపోరు. రజనీకాంతం సారు 7వ నెలల పార్టీ పెడతాడని అంటున్నారు కదా, చేతులు కాలినాక బర్ణాలు పూసుకోకుండా భాషకు ఒక్కసారి చెప్తే 100 సార్లు అర్థం చేసుకుంటాడనే నమ్మకంతో చక్కటి చిక్కటి రుచికరమైన సలహా ఇచ్చింది జయప్రద మేడం. కాంతూ పార్టీ పెట్టి చిరంజీవి లెక్క నడిమిట్ల కావడెత్తి పోవద్దని కమ్మటి ముచ్చట చెప్పింది. ఎందుకంటే మేడం కూడా పాలిటిక్స్ లో బోర్ల పడ్డదే కదా. అగో గాగోసా రజనీకాంతం సార్కు రాకుండా పెండ దొక్కుడేలా కాలు గడగనేలా అన్నట్టు ముందు జాగ్రత్త సలహాలు ఇచ్చింది. అయినా జయప్రద మేడం రజనీకాంతం సార్కు అర్థం చెప్పుడు మంచిదే గాని నడిమిట్ల చిరంజీవి సార్ను బదనం చేసుడు ఎందుకు? సారేమన్నా సెంటర్ మంత్రి పదవికి ఆశపడి ప్రజారాజ్యాన్ని హోల్సేల్ అప్పచెప్పిండా? ఎమ్మెల్యే అయితే ఒక్క నియోజకవర్గానికే సేవ చేయొచ్చు, అదే మంత్రి అయితే ఓల్ భారతదేశానికే సేవ చేసే భాగ్యం దక్కుతుందని దీక్షా దక్షతోటి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో 3 మునకలు ముంచి పవిత్రం చేసిండు. అయినా ఒకవేళ సారు సీఎం అయి ఉంటే రత్తాలు అటువంటి యుగల గీతాలను చూసే భాగ్యం దక్కేదా తెలుగు ప్రేక్షకులకు? అయినా బూగులు వాడేది లేదు, అదే రక్తం, అదే పౌరుషం. 2019లో ఏపీకెళ్లి కాంగ్రెస్ ను ఒంటి చేతితోటి పవర్లకు తెస్తాడు చూడుర్రి. అమ్మా, అంతేగాని ఉట్టుట్టిగా చిరంజీవి సార్ లెక్క కావద్దని చిన్నతనం చేస్తారా? కబాలి సార్కు పైన దేవుడు శాసించాలనేమో, మా చిరంజీవి సార్కు ఢిల్లీలో సోనియమ్మ శాసిస్తే చాలు. పవర్ సార్ ఇంట్లో ఉంటది, హీరోయిజం టాకీస్ లలో ఉంటది. బాస్ విల్ బి బ్యాక్ అని అనుకుంటున్నారు సార్ ఫ్యాన్స్. రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు. రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. అబ్బబ్బబ్బబ్బా, ఏ మాట కామాటే చెప్పుకోవాలుల్లా. రాజమౌళి సార్ తీసిన బాహుబలి సినిమానైతే దునియా మొత్తంలో ఉన్న సినిమాలనే కింద మీద చేసింది కదా. మళ్ళా ఒక్క దెబ్బతోని తెలుగోళ్ళ సినిమా అంటే గిట్లుంటది అని అందరికి ఎరకైంది. మళ్ళా అందులో పైట్లు ఏమన్నా చిన్నగా ఉన్నాయనుల్లా? మరి గసవంటి పైట్లు ఎన్నడన్నా బయట చూసిండ్రా? చూడలేదు కదా, అయితే మేము చూపిస్తాం చూడరి. ఈ రాజమౌళి సారు ఏ ముహూర్తాన బాహుబలి సినిమాను టాకీస్ లా కిడిచిపెట్టిండో గాని టాకీస్ వల్ల గల్లెబెట్టలు మంచిగానే నిండుతున్నాయి అని సంబరపడుతున్నారు కదా. కానీ సంబరం అంతా ఒక్కెత్తైతున్నది. ఇంకో దిక్కు టాకీస్ లా పనిచేసేటోళ్ళ ఈపుల్ వాళ్ళ కథ కూడా నడుస్తున్నది. అనంతపురం జిల్లా గుత్తిల ఐతారం పూట మంచిగా దావత్ చేసుకొని సోపతి గాళ్ళతోని రాత్రి పూట బాహుబలి సెకండ్ షో సినిమా పోయి ఇంకో పార్ సినిమా వేయాలని లొల్లికి దిగిండ్రు. ఓష్ని కథగాలో సినిమా వేస్తలేరని టాకీస్ వాళ్ళని అంతనే ఉన్నారు కదా. కొరకు గిడవడ ఫుల్ బాటిలే లేపినట్టున్నారు. రిమ్మకు అగ్గిదాలు ఊరికి మరీ అంటున్నాడు కదా. ఓర్ నాయనా, రాత్రి పూట ఇంకో పార్ సినిమా వేసారు లేసారు అని ఎంత మొత్తుకున్నా ఇడిచిపెట్టలేదు. అయ్యయ్యో, ఎవరు ఆప్తనే లేరు కదా వీళ్ళ నాశనకాలం గాలు. అరే దాని మీద వేస్తావా ఏంద్రో, నీ చేతులకు జట్టాలు పుట్టో. ఇక చూడుండ్రవ్వా ఎట్లా కలబడుతున్నారో వీ నావు నరకో. రేపు పొద్దున వేస్తాం సార్ అని బతిలాడినా కూడా వినిపించుకుంటలేరు కదా. ఇక వీళ్ళని ఏం చేస్తే మంచుకుంటారు చెప్పుండ్రి. అయ్యా టాకీస్ లో ఓనర్లు, తాగిన వాళ్ళని లోపలికి పంపకుండా ఉపాయం చేయండి సార్. జరా ఇసోంటి లత్కొరగాలు చేయబట్టికి టాకీస్ లో పని చేసేటోళ్ళకే కాదు మందికి కూడా ఇబ్బందులే. జర ఆలోచన చేయండి, లేకుంటే పని చేసేటోళ్ళంతా బలి రా బాలి, తాగుబోతుల దెబ్బలకు బాలి అని పాడుకునే కథ అవుతుంది. జరి నుర్రి. ఆడాలంటే వంటింట్లో కూర్చొని కూరగాయలే కాదమ్మా, తేడా వస్తే కాళ్ళు చేతులు తీసేస్తాం. ఒక్క మా జోలికే కాదు, నా కుటుంబం జోలికి వచ్చిన అమ్మ తోడు పిస్తోల్ తోటి పుట్ట కాల్చేస్తాం. ఏమనుకుంటున్నారో పోకిరి పోరంగాన్లారా అని వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నది ఢిల్లీలో ఉన్న ఓ అక్క. ఇంతకు ఆ బుజ్జి ఏం చేసిందో ఎరికేనా? చెప్పుడు కాదు కానీ మీరే చూడరి. ఇగో ఈ అన్న పేరు ఆసిఫ్, ఢిల్లీలో కారు తోలుకొని బతుకుతుంటాడు. అయితే ఎప్పటి లెక్కనే నిన్న రాత్రి కూడా 2 బట్టెవాజిగాళ్ళు కారెక్కిండ్రట కిరాయి మాట్లాడుకొని. బట్టెవాజిగాన్లని ఎందుకు తిడుతున్నానంటే జర్రంత దూరం పోయే వరకే బండాపురా అని బెదిరించి పర్సు తీయమన్నారట. ఆ పర్సులా 150 రూపాయలే దొరికే వరకు దరిద్రుడా గింత ప్లాన్ లేచి బెదిరించింది 150 రూపాయల కోసమారా అని అదే కార్ల నోరు మూసి వేరే జాగలకు గొంట వేయరట. ఆసిఫ్ పిల్లగా అన్నకు ఫోన్ చేసి
మీ తమ్ముడిని కిడ్నాప్ చేసినాం 25,000 రూపాయలు ఇచ్చి మీ ఓన్ నిడిపించుకోవో అని ఫోన్ పెట్టేసిర్రట. ఎంబటే పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టింది డ్రైవర్ పిల్లగాని వదిన. పోలీసు వాళ్ళు 25,000 పట్టుకోవో, అట్లనే ఇగో ఈ తుపాకీ కూడా పట్టుకోవో అని చేతికిచ్చిండ్రు. పైసలు తీసుకొని వచ్చినాక 2 కాళ్ళకు బిషుం అని కాల్చింది. గంతే లట్కోరగాళ్ళు లబ్బ లబ్బ మొత్తుకుంటా కూలబడ్డారు. సేమ్ టు సేమ్ పాత సినిమాల లెక్కనే పోలీసు వాళ్ళు వచ్చి జీపులు వేసుకొని అయ్యిర్రు. కాకపోతే ఆ దొంగ బట్టేవాజగాన్లకు తెలవని ముచ్చట ఏంటంటే కిడ్నాప్ చేసిన పిల్లగానోళ్ళ వదినే షూటింగ్ గేమ్ లా నేషనల్ ఛాంపియన్ అట. లేకుంటే శివంగితోటే షిర్రగోని ఆట ఆడతారా మరి? ధైర్యంగా మర్దిని కాపాడుకున్న ఈ అక్కను తారీఫ్ చేయాల్సిందే అందరూ కదానులా. ఇదొక అద్భుతం అనాలనా, అరాచకం అనాలనా, అభివృద్ధి అనాలనా, పిచ్ అనాలనా, ఇగురం అనాలనా, ఇచ్చంత్రం అనాలనా, దేర్ దిమాక్ అనాలనా, దివ్యమైన ఐడియా అనాలనా, ఏమనాలనో అర్థమైతే లేదుల్లా. ఎందుకంటే ఈడ మనుషులకే చక్కగా దావకాన్లు లేవు. దుబాయ్ దేశంలో చూడుర్రి ఎవరికి దావకానా కట్టించిర్రో, అది కూడా ఎంత పెద్దదో. చెప్పుకుంటే నవ్వు వస్తుంది కానీ నవ్వుకునేదానికన్నా చెప్పుకోవాలి కదా గిసోంటి ముచ్చట్లు. నడువండ్రి దుబాయ్ లో ఉన్న దవాఖానలకు పోదాం. డాక్టర్ డాక్టర్ అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి, గుండె నొప్పి డాక్టర్, గుండె నొప్పి. ఓ షిట్ డామ్ ఇట్, ఇంత లేట్ చేశారేంటి? ఓ మై గాడ్, టెడ్డీకి ఊపిరాడతలేదు. కంపౌండర్ షాక్ మిషన్ పెట్టుర్రి. ఏ నుంచి జెడ్ వరకు అన్ని స్కానింగ్లు తీయండి. కమాన్ కమాన్. టెడ్డీ బియర్ బ్యాంక్ నుంచి అన్ని ఎంపీసీ బైపీసీ సిఈసీ గ్రూప్ లో రక్తం తిండ్రి. వత్తాలి. ఓ షేట్, మా ప్రయత్నం అంతా మేము చేశాం. దురదృష్టవశాత్తు ఈ టెడ్డీ బేర్ ను బతికించలేకపోయాం. This is Pinky the Bear, 4. Suffered cardiac arrest 15 minutes ago, GCS 2. Let's go, compressions. Where are those googly eyes? I'll take over. Rolling. వావ్, వాట్ ఏ మిరాకిల్. టెడ్డీ బేర్ వైద్య చరిత్రలో ఇదొక అద్భుతం. నిజం, మేం నమ్మలేకపోతున్నాం. అమ్మయ్యా, ఎట్టకేలకు ఓ నిండు టెడ్డీ పానాన్ని బ్రతికించాం. ఏంది ఇదంతా అనుకుంటున్నారా? దుబాయ్లో చిన్న పొరగాన్లు ఆడుకునే బొమ్మ గుడ్డేలుగులు గదేనుల్లా టెడ్డీ బేరు. వాటి కోసం సపరేట్ గా దవాఖానానే పెట్టిండ్రు. దానికి సడదొచ్చినా, జ్వరం వచ్చినా, బయలు పెట్టినా, ఏం బీమార్ వచ్చినా ఇలా పట్టుకొస్తే టెస్టులు చేసి మందు గోళీలు ఇస్తారు. మంచిగా చేసి ఇంటికి తోలుతారు. ఆపరేషన్ చేస్తుంటే నొప్పి తెలవకుండా మత్తు మందు కూడా ఇస్తారు. బొమ్మలకు దవాఖానైంది, దేడిది మగ్గాలు కాకపోతే అనుకోకుర్రి. చిన్న పోరగాండ్లకు దవాఖానంటే బుగులైతది కదా, అది లేకుండా చేసేది అందుకు ఇట్లా పెట్టిండ్రట. మరి మీ ఇంట్లో ఉన్న చెడ్డిగానికి కూడా ఏమన్నా అయితే దుబాయ్ తీసుకోవండి, ట్రీట్మెంట్ చేస్తారు. సరేనా? I brought some googly eyes. Hold on! Okay, hold it. Okay. Oh, he's coming back! He's back! Wait! Yes! Wait, Nathan! Well done. Great day. గివుల్లా ఇయ్యాల నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా రేపటి వార్తల్లో కలుసుకుందాము. జోకుడు వార్తలు కావివి, జోర్దార్ వార్తలు. చూసుకుంటూనే ఉండురి HM TV.